గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. సో ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇలాంటి అవుట్పుట్ చూసిన తర్వాత ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. సో ట్రైలర్లో చాలా మైక్రో డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మెయిన్గా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే రామ్ చరణ్ గారు డబుల్ యాక్షనా త్రిబుల్ యాక్షనా అదే సో అనేది ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. సో మీరు ట్రైలర్ చూసారు కదా, మీకేమనిపించింది? అంటే అసలు ఈ ట్రైలర్ ఇంత లేట్ గా వచ్చినప్పటికీ అందరికి కూడా ఒక పండుగ అనమాట. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు మా రామ్ చరణ్ అనే విధంగా ఇప్పటికి వచ్చినా కూడా పండుగ చేసుకుంటారు అనమాట. అయితే ముఖ్యంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్క సీన్ కూడా చాలా హైలైట్ అనమాట. ఇప్పుడు ఏ సినిమా గురించి అయినా కానీ ఒక హీరో ఒక డబుల్ యాక్షన్ చేస్తాడు, లేకపోతే నార్మల్ గా మనం అప్పట్లో చూసుకుంటే వీళ్ళ నాన్నగారు ముగ్గురు క్యారెక్టర్లు కూడా చేశాడు ఒక సినిమాలో. సో ఇప్పుడు రామ్ చరణ్ కూడా అసలు 2 క్యారెక్టర్ల, ఇందులో 3 క్యారెక్టర్ అంటే ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మన ఫస్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు, రాజకీయ నాయకుడిగా కనిపించాడు, ఐఏఎస్ గా కనిపించాడు, ఇక్కడ ఒక నాన్న క్యారెక్టర్ లో కనిపించాడు. సో ముఖ్యంగా మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్న దాని ప్రకారం టీజర్ వచ్చినప్పుడు ఏమర్థమైందంటే 3 క్యారెక్టర్లు అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అనుకున్నారు. అంటే ఐఏఎస్ క్యారెక్టర్, కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్, అలాగే అప్పన్న క్యారెక్టర్ అనుకున్నారు. కానీ సడన్ గా ట్రైలర్ లో ఐపీఎస్ క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చారు అనమాట. సో ఇది ఆడియన్స్ కి చాలా అంటే చాలా స్పెషల్ గా అనిపించింది. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఓకే అందరికి అర్థమైంది, ఫిక్స్. అప్పన్న క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఏంటి, ఇక్కడ వీళ్ళు ట్విన్సా లేకపోతే ఒక్క ఆయన్ని 2 అవతారాలు ఎత్తాడా? అండ్ ఇంకొక కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ కూడా ఉంది, దానికి ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? వీళ్ళు ముగ్గురా, ఇద్దరా, లేకపోతే ఒక్కడే ఇవన్నీ కూడా చేస్తున్నాడు? సో ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. అక్కడ ఇది పాలిటిక్స్ లో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక అన్యాయం ఎదిరించాలంటే పోలీస్ కావాలి, ఇంకొక అన్యాయం ఎదిరించాలంటే రాజకీయ నాయకుడు గెటపే కావాలి, ఇంకొక అన్యాయం ఎదిరించాలంటే స్టూడెంట్స్ పరంగా అంటే వాళ్ళు కూడా కొంత మేరకు పలానా జరుగుతుంది దాన్ని ఖండించాలంటే స్టూడెంట్ ఖచ్చితంగా కావాలి. సో దీనిపైన నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా శంకర్ గారు కూడా కొంచెం ఏదో రామ్ చరణ్ గారు త్రిబుల్ యాక్షన్ ప్లే చేసినట్టు ఆయన కూడా హింట్ ఇచ్చినట్టు చెప్తున్నారు. బట్ ఆయన క్లారిటీ చెప్పట్లేదు. సో థియేటర్ లోనే ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వాలని చెప్పి కూడా ఆయన క్లారిటీ చెప్పట్లేదు. కానీ చాలా రోజుల క్రితం నుంచే ఏదో స్పెషల్ గా ఉండబోతుంది, రాజు గారు కూడా ఒక హింట్ ఇచ్చారనమాట. సో మీకు ఒక సర్ప్రైజ్ ఉండబోతున్నట్టుగా ఆయన హింట్ ఇచ్చారు. సో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదే ట్విస్ట్ ఉండొచ్చు, మేబీ వీళ్ళిద్దరు ట్విన్స్ ఉండొచ్చు. సో ఆ ట్విన్స్ రివీల్ చేసేది కొంచెం ట్విస్ట్ గా ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అంటే సినిమా మొత్తం కూడా ఫుల్ అర్థమైపోతుంది. ఇప్పుడే చాలా ట్విస్ట్లు అని టర్న్లు బాగా అనిపిస్తున్నాయి. మరి సినిమా వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది వీళ్ళు నిజంగా డబుల్ యాక్షన్ లేకపోతే ముగ్గురు ఉన్నారా, ఒక్కడే ఇవన్నీ కూడా చేస్తున్నాడా, మీకేం అనుకుంటా అంటే మీకేం అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత? సో ఖచ్చితంగా కామెంట్